Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బటాన్చెరు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పందాలో పోతున్నారు. బెదిరింపులకు పాల్పడి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి భయపెట్టి డబ్బులు గుంజుతున్నారు. అలా భయపెట్టి ఒక తెలుగు నటి దగ్గర ఏకంగా 5 లక్షలు గుంజేశారు. అసలేం జరిగిందంటే, ప్రముఖ నటి సైబర్ కేటగాల వలలో చిక్కి నిమిషాల్లో లక్షలు పోగొట్టుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒక నటై అన్ని విషయాలు తెలిసి కూడా ఇలా మోసపోవడం ఏంటని, అంతలా భయపడి 5 లక్షలు సమర్పించుకోవడం ఏంటి అంటూ నెటిజన్లు కోప్పడుతున్నారు. అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని కామెంట్లు పెడుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి పాటిల్ తెలుగులో నా బంగారు తల్లి సినిమాలో లీడ్ రోల్ చేసి అభిమానులను సంపాదించుకున్నారు. నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. దీని తర్వాత టాలీవుడ్ లో మరో మూవీ చేయలేదు. ప్రస్తుతానికి హిందీ, మరాఠీలో చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈమెకి డిసెంబర్ 28న దీపక్ శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈమె పేరుతో ఉన్న ఓ పార్సిల్ డ్రగ్స్ తో తైవాన్ లో పట్టుబడిందని అన్నాడు. పార్సిల్లోనే ఆధార్ కార్డు కాపీ ఉందని చెప్పాడు. తన ఆధార్ కూడా ఉందని చెప్పడంతో భయపడిపోయారు అంజలి. ఎక్కడ తన ఆధార్ కార్డు దుర్వినియోగం చేస్తారో అని సైబర్ కంప్లైంట్ ఇస్తారని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇంకేముంది, మరో ఫోన్ వచ్చింది. సైబర్ సెల్ నుంచి మాట్లాడుతున్నామని ఆధార్ వివరాలు చెప్పి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా చెప్పారు. అవి మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కునున్నాయని కాస్త భయపెట్టాడు. నిజమే అనుకున్నారు అంజలి. దీంతో వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి 96,525 రూపాయలు పంపాలని అంజలికి చెప్పగా ఆమె వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం 4,83,291 రూపాయలు డబ్బు పంపాలని అన్నాడు. అవి కూడా పంపేసింది. ఇంకేముంది, ఆ తర్వాత తెలిసింది తాను మోసపోయానని. తనకు ఫోన్ చేసిన వాళ్ళు సైబర్ నేరగాళ్లు అని. ఇంకేముంది, లబో దిబో అంటూ పోలీసుల దగ్గరికి వెళ్లారు ఆమె. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా పేరున్న నటి సైబర్ కేటుగాల వలలో పడి మోసపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఎందుకు చేస్తున్నారని అవగాహన పెంచుకుని ముందుకు వెళ్లాలని చెప్తున్నారు.